అంబేద్కర్ చౌక్ వద్ద టీసీసీ సెక్రటరీ సీను బాబు బర్త్డే సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు. మంతరి అంబేద్కర్ చౌక్ వద్ద టీసీసీ సెక్రటరీ దుద్దిల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ సాధుల శ్రీకాంత్, మండల అధ్యక్షుడు ఆయిల్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వర్నాల శ్రీను, వైస్ చైర్మన్ మూసుకుల మహేందర్ రెడ్డి మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంతని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్కల ప్రవీణ్ ఆధ్వర్యం లోపల దత్తగుళ్ళో ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది. అట్లాగే రక్తదాన శిబిరాలు మరియు మా కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు వారి మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ఆయన బర్త్డే కేక్ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున సీన్బాబు గారి బర్త్డే పెద్ద ఎత్తున జరుపుకోవడం మా అందరికీ ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్క కార్యకర్తకు సంతోషకరమైన విషయం. అట్లాగే మొన్నటికి మొన్న నూతనంగా మా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఆయన ప్రజాసేవ చేయడం లోపల ఎంత పాత్ర ఉన్నదో అన్నదానికి ఆ పదవి మొన్న తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి కార్యకర్తకు ఉప్పుసూటిగా మాట్లాడే వ్యక్తి సీన్బాబు గారు. అట్లాగే మాస్ లీడర్, ఖచ్చితంగా మేము మాస్ లీడర్ అనే చెప్పగలుగుతాం. మరి మొన్నటికి మొన్న సర్పంచులు అయితేనేమైంది, మున్సిపల్ కౌన్సిలర్ల ప్రజాక్షేత్రంలో పోరాడిన విధానం, ఆయన అందరినీ వెన్నుదట్టి ముందు తీసుకుపోయిన విధానం ప్రజలు గమనించారు. ఆయన ఉంటేనే వారు వన్ సైడ్ అవుతుందని చెప్పేసి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో నిరూపించడం జరిగింది. కాబట్టి అది నిస్వార్థ సేవా గుణం, సీనుబాబు గారి మాతృత్వం ప్రతి ఒక్క ప్రజలకు నచ్చది. ప్రతి ఒక్క కార్యకర్త ఆపదలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆయనకు నేనున్నా అంటూ ముందుకొచ్చి ప్రతి ఒక్క కార్యకర్తను వెన్నుదంటి ముందుకు తీసుకుపోయే తత్వం, నిస్వార్థ సేవాపరుడు. కాబట్టి ఆయన చేసిన సేవలు మన సుదిల్ల శ్రీధర్ బాబు గారి సేవ లోపల సీన్బాబు గారు కూడా భాగమై శ్రీపదరావు ఆశయ సాధనలో కూడా ఆయన తోడు పంచుకొని మా కార్యకర్తలందరినీ, మా మంత్రి నియోజకవర్గాన్ని తనదైన ముద్ర లోపల ముందు తీసుకుపోయిన తత్వం సీన్బాబు గారిదని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆయనకు దేవుడు అష్ట ఆరోగ్యాలు ప్రసాదించి మమ్మల్ని అందరినీ దీవిస్తూ ముందుకు తీసుకుపోవాలని సీన్బాబు గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ, అట్లాగే మా కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సీన్బాబు గారికి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఇంకింత సేవ చేసే భాగ్యం మా మీద కలిగిందని సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.